నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటి 36 లక్షల నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టిన జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట నారాయణ. గోడలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రారంభమైన మహాకుంభాభిషేకాలు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన కమ్యూనిస్ట్ పార్టీ. వార్తలోని వివరాలు. నాణ్యమైన పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం గుడిపాల మండలంలోని నంగమంగళం వద్ద రోడ్డు మరియు బ్రిడ్జ్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తదితరులు పాల్గొన్నారు. గుడిపాల మండలంపై ఉన్న NH40 హైవే నందు జరుగుతున్న రోడ్డు పనులు, నంగమంగళం ఫ్లైఓవర్ మరియు MCR క్రాస్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కూడళ్లలో ప్రమాదక హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం CMC ఆసుపత్రి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ముఖ్యంగా జంక్షన్లలో రేడియం స్టిక్కర్స్, లైటింగ్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత కన్స్ట్రక్షన్ వారికి మరియు CMC ఆసుపత్రి అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. కార్యక్రమంలో CMC ప్రతినిధి ప్రిన్సెస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు మండల కార్యాలయంలో 2023-24 సంవత్సరంలో జరిగిన 1.36 కోట్ల నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టినట్లు జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట నారాయణ తెలిపారు. బుధవారం మండల కార్యాలయానికి స్వయంగా ఆయనే విచ్చేశారు. నిధులు గోల్మాల్కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను తయారు చేశారు. ఈ సందర్భంగా గత ఎంపీడీఓ, ఇతర సంబంధిత అధికారులతో విచారణ నిర్వహించారు. నిధులను దుర్వినియోగం చేసిన సునీల్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి తగిన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పొంగనూరు మండలంలో 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు, అంటే 9 నెలల వ్యవధిలో ఇక్కడ సుమారు 1,36 లక్షల రూపాయలు మిస్అప్రాపరేషన్ జరిగినట్లు నిర్ధారణ అయింది. దానికి సంబంధించి ఇంతకు ముందున్నటువంటి DLDO, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకట శేషయ్య గారు ఆల్రెడీ విచారణకు వచ్చి రిపోర్టు సబ్మిట్ చేసే దశలో ఆయన ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క మిస్అప్రాపరేషన్, అంటే నిధుల దుర్వినియోగంపై పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుదేల్చాలనే ఉద్దేశంతో జడ్పీసీఓ గారు గౌరవనీయులు రవికుమార్ నాయుడు గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఎంక్వైరీ ఆఫీసర్గా. సదరు రికార్డ్స్ అన్నీ తీసుకొని ఈరోజు ఆ సంఘటన జరిగినప్పుడు బాధ్యులైనటువంటి ఎంపీడీఓ రాజేశ్వరమ్మ, సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి, టైపిస్టు, తర్వాత ఇంకొక ఆయన URD, వారిద్దరు రాలేదు. వారిని వివరాలను, అంటే ఎవిడెన్సెస్ వాళ్ళ ముందుంచి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. వారు పూర్తిగా మా తప్పు, వారిని నమ్మడం వల్లనే సదరు సునీల్ కుమార్ అనే అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఒక విధంగా మమ్మల్ని మోసగించాడు, అందులో మిస్అప్రాపరేషన్లో మా పాత్ర ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సూపర్వైజరీ బాధ్యతలు మోస్తున్నటువంటి ఎంపీడీఓ, సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ టైపిస్టులు వీళ్ళ బాధ్యతలు మరిచి లాగిన్స్ అన్నీ కూడా సదరు డిజిటల్ అసిస్టెంట్కు ఇవ్వటం ద్వారా దాన్ని అవకాశంగా తీసుకొని వీరిని, అంటే చట్టబద్ధమైనటువంటి నిధులను దుర్వినియోగం చేశాడు అని ఈ ఎంక్వైరీలో కొంతవరకు తేలటం జరిగింది. కాకపోతే అప్పుడే ఇంతకు ముందున్నటువంటి ఎంపీడీ వెంగముని రెడ్డి గారు FIR కూడా వీళ్ళందరిపై నమోదు చేయడం జరిగింది. కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందువల్ల వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని కొద్దిగా అనుమానం ఉంది. అందుకని
ప్రస్తుతం సమగ్రమైనటువంటి విచారణ జరుపుతూ ఎవరు ఏ స్థాయిలో ఏ మేరకు తప్పు చేశారో ఆ తప్పుకు తగ్గ పనిష్మెంట్ తప్పక ఉంటుందని ఈ విచారణలో ఒక కన్క్లూజన్కు ముగింపుకు రావడం జరిగింది. రికార్డ్స్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని జిల్లా పరిషత్ ఆఫీస్ చిత్తూరుకు వెళ్ళి మరొకసారి స్టడీ చేసిన తర్వాత ఎవరి బాధ్యతను ఎవరు విస్మరించడం వల్ల ఈ యొక్క దుర్వినియోగం జరిగింది అని ఆధారాలతో సహా నిరూపించి ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ తయారు చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని పునర్నిర్మించి మండలకాలమైన సందర్భంగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, సుదర్శన లక్ష్మీ నారసింహ హోమం, మహాపూర్ణాహుతి వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని కొలువుదూర్చి స్తంభన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. Bye.
కలిసి రావడం లేదు. ఇటు సాగులో లాభాలు లేక అటు ప్రభుత్వ లబ్ధి అందక సతమతమవుతున్నారు. వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పంట సాగు హక్కు పత్రాలు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు గ్రామాల్లో రైతులు, కౌలు రైతులకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే కౌలు రైతు గుర్తింపు కార్డు రావాలంటే సంబంధిత భూ యజమాని అంగీకార పత్రం తప్పనిసరి. కానీ భూ యజమానులు పలు అపోహలతో అంగీకారం తెలపడం లేదు. ఫలితంగా సీసీఆర్ కార్డుల పంపిణీలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో 4200 మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. వీరికి ప్రభుత్వ లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహించింది. సరైన అవగాహన లేక కొందరు భూ యజమానులు అంగీకార పత్రం ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. అంగీకార పత్రం ఇస్తే భూమిపై హక్కు కోల్పోతామని, ప్రభుత్వం ద్వారా లభించే రాయితీలు అందవని అపోహలు వారిని కలవరపెడుతున్నాయి. తద్వారా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పంట సాగు హక్కు కార్డులు పొందిన వారికి బ్యాంకు ద్వారా రుణాలు, అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సాయం అందుతుంది. విత్తనాలు, ఎరువులపై ప్రభుత్వ రాయితీ వర్తిస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపరిహారం సైతం అందుతుంది. కరువు కాటకాలు వచ్చినా, పంట నష్టపోయినా సాయాన్ని అందుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. కొత్త కార్డులతో పాటు గతంలో ఇచ్చిన కార్డులను వెంటనే రైతులు నవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు విక్రయించుకోవచ్చు. జిల్లాలోని కౌలు రైతులు కౌలు కార్డులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత గ్రామాల రైతులు వీఆర్ఓను సంప్రదించి దరఖాస్తు అందజేయాలని, గతంలో కౌలు కార్డులు పొందిన వారు తక్షణమే క్రమబద్ధీకరించుకోవాలని అవగాహన సదస్సుల ద్వారా భూ యజమానులను చైతన్యపరుస్తున్నామని పుంగనూరు ఏడీఏ శివకుమార్ తెలిపారు. పుంగనూరు పట్టణం చింతల వీధినందు వెలిసి ఉండు గ్రామదేవత నడివీధి గంగమ్మకు ఆషాఢ చివరి మాసం మంగళవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక దీపారాధన నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో చింతల వీధి, కటకిందపాలెం, తేరువీధి, వివేకానంద నగర్ కాలనీ, బ్రాహ్మణ వీధి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆడవాళ్ళ ఇంకొక ఎకరాలు ఇంకో ఇంకో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లపై అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలను పెంచడంపై ప్రశ్నించారు. సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్ల పైన సిపిఐ పార్టీ స్టేట్ వైడ్ నిరసన తెలుపుతా ఉంది. స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని సిపిఐ పార్టీ గట్టిగా వాదిస్తూ ఉంది. రెండోది, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని ఈ కూటమి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండా అని చూసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు మళ్ళా ఇండ్లకు బిగిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు ఎందుకంటే ఇప్పుడు మీటర్లు ఉండే మీటర్లు బాగున్నాయి కాబట్టి వాటినే కంటిన్యూ చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని, దాన్ని వాడకూడదని చెప్పని సిపిఐ పార్టీ గట్టిగా
వాదిస్తూ ఉంది, నిరసన తెలుపుతా ఉంది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లోకి డబ్బులు వేస్తేనే స్మార్ట్ మీటర్ పనిచేస్తుంది, లేకపోతే కట్ అయిపోయి రాత్రులు మొబ్బు అయిపోతుంది. స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతా ఉన్నారు? ఆదానీ కోసమా, అంబానీ కోసమా తెల్ల? అంబానీ కోసము మన స్మార్ట్ మీటర్ దుడ్లు అంబానీకి వెళ్ళిపోతా ఉన్నాయి. అది కంపల్సరిగా మనం స్మార్ట్ మీటర్ పెట్టుకుంటే అంబానీ ఒక మనిషి ఇంట్లో ఉన్నట్టే మనకు భావించాల్సి వస్తూ ఉంది. అందుకోసమే స్మార్ట్ మీటర్లు పెడితే కంపల్సరిగా మేము కానీ పెట్టే ఇంటి ఓనర్లు కానీ పగలగొట్టమని సిపిఐ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన విధంగానే మేము కూడా మాట్లాడుతున్నాం. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని మన లోకేష్ బాబు గారు గొంతెత్తి చెప్పినాడు. ఈ పొద్దు అప్పుల కోసము మోడీతో కలంచి వాళ్ళ కాడ ఉండి అప్పులు తెచ్చుకునే కోసం ఈ పొద్దు మళ్ళా స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతా ఉన్నారు? ఉండే మీటర్ బాగుండాలి. ఈ పొద్దు కరెంట్ ఛార్జీ అయితే బిల్లు ఇచ్చిన తర్వాత 15 రోజులకో 20 రోజులకో కరెంట్ ఛార్జీ కడతాం. ఇది అట్లా కాదు, ముందుగా సెల్లో డబ్బులు వేసుకున్నట్టుగా అడ్వాన్స్గా వేసుకుంటేనే మనకు ఇంట్లో కరెంట్ ఉంటుంది. రాత్రుల్లో డబ్బులు అయిపోతే సెల్ ఆఫ్ అయిపోయినట్టుగా అది కూడా మీటర్ ఆఫ్ అయిపోతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఈ ఆటోలను సరఫరా చేసింది. అధికారుల పర్యవేక్షణ లేక వాటికి మరమ్మతులు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. పొంగనూరు పశు వైద్యశాల ఆవరణంలో ఉన్న ఈ ఆటోలు తుప్పుపట్టి మట్టిలో దుస్థితికి చేరాయి. వాటి పరికరాలు సైతం చోరీకి గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు సమీపిస్తున్నాయి. వర్షాలు కురిసే సమయంలో కురిసిన తర్వాత మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుంది. అందులో అత్యంత ముఖ్యమైనది విద్యుత్. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చూసిన వారు పాటించండి, మరో కొంతమందికి తెలియజెప్పండి. ఇదే మా కేసీటీవీ ప్రయత్నం. వర్షాకాలంలో నీళ్లు బాగా వర్షం పడుతున్న రోడ్డు మీద నీళ్లు ఉంటాయి. రోడ్డు పక్కన అంచుల్లో కొంచెం పొడి ఉంటుంది, అంటే బాగా తడిసిపోకుండా బురద లేకుండా ఉంటుందని అటు నడుస్తారు. నడిచేటప్పుడు అక్కడక్కడ కరెంట్ పోల్స్ ఉంటాయి, జారిపోకుండా అది పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వెళ్తున్న దారిలో ఆ కరెంట్ పోల్ని పట్టుకుంటారు. దాని నిండా వర్షపు నీళ్లకు కరెంట్ పాస్ అవుతుంటుంది, కంటికి కనబడదు. పట్టుకున్న వ్యక్తి పట్టుకున్నట్టుగానే కదలకుండా ఇరుచుకొని ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది రోడ్ల మీద ప్రాణాలు పోయి, డ్యూటీకి వెళ్తూ, ఉద్యోగానికి వెళ్తూ, ఆఫీస్కి వెళ్తూ, జస్ట్ నడుస్తూ నీళ్ళలో దిగకూడదు కదా అని వెళ్ళి స్తంభాన్ని పట్టుకొని ప్రాణాలు తీసేసింది. ఆమె దాడుతున్నప్పుడు ఒక పోల్ కనిపిస్తే జస్ట్ చేయి వేసిందంటే ఆ ఆయుష్ని తీసేసింది, నిండు ఆయుష్ని నాశనం చేసేసింది. తన ప్రాణం పోతుందని తను ఊహించి కూడా ఉండదు. ఆమెను పట్టుకోవడానికి కూడా భయపడ్డారు. పట్టుకుంటే వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఉంది. ప్రజలు వచ్చి ఆమెను రక్షించేలోగా ప్రాణం గాల్లో కలిసిపోయింది. చూడండి, ఆ చిన్న బిడ్డ సైకిల్ తొక్కుతూ వెళ్తూ సడన్గా ఆ పోల్ మీద చేయి పెట్టాడు. 2 పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ వర్క్ చేస్తున్నారు నీట్గా, కానీ అక్కడ కరెంటు వైర్ ఉందన్న సంగతి చూసుకోలేదు. యమన కుమారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమైందో గ్రహించేలోగా ప్రాణాలు పోయాయి. ఎంతోమంది చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఐరన్ పోల్స్ కానీ నీళ్లున్న దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి. కరెంటు వాడుకోండి, కానీ దాంతో ఆడుకోకండి. వెంటనే మీ బంధువులకు, స్నేహితులకు తప్పక షేర్ చేయండి. అనేకులకు అవగాహన కల్పించిన వారమవుతాము. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే 7వ రోజు బుధవారం అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి శాకాంబరి దేవిగా అలంకరించారు. తర్వాత కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
అనేకకోటి బ్రహ్మాండానాం ఇంద్ర అగ్నియమనిరుతివర్ణవాయువ్యవేరీశాన్యస్వలోకమార్గానాం నవరత్నకోటి మహిమగుణజాజ్వల్యమౌలివంచితనారాయణ పాదావిందోహానాం తైత్రింశతకోటి దేవతానాం పరాశరాత్రేయ దాశోమరీచి నారద వామదేవ వాయుసౌమ్య మార్కండేయ హిరణ్యకశ్యపో శివం కీర్తింబో శివోపాదినాం గర్భమందిర శివరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మోటివేషన్ తరగతులు జరుగుతున్నాయి. శివరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాస్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ పై రాజేంద్రన్ స్కూల్ అసిస్టెంట్ ఎన్ఎస్పేట ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులచే విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు రాజేంద్రన్ విద్యార్థులకు చదివే ఆభరణమని, మన విద్య మనకు ఆయుధమని తెలిపారు. విద్యార్థులు తమ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎలా ముందుకు నడవాలో, క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థానాలను ఎలా అధిరోహించాలో ఉదాహరణలతో తెలియజేస్తూ ఎందరో గొప్పవారి చరిత్రలను పరిచయం చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థులు ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజేంద్రన్ను ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ₹1,36,00,000 నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టిన జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ. గోడలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రారంభమైన మహాకుంభాభిషేకాలు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన కమ్యూనిస్ట్ పార్టీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.